సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి నేటికి ఏడాదైందని, మోసపూరిత హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాదైందని, రాష్ట్రంలో 390 మంది హత్యకు గురయ్యారన్నారు. వైఎస్సార్ నేతలపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. మన పుంగనూరు పట్టణంలో కూడా ఒక చిన్నారిని హత్య చేసిన దారుణ సంఘటన మనమందరూ కూడా చూసాం. పాలన వైఫల్యాలంటే ఇంకా చెప్పనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేశారో అవేది కూడా మచ్చుకు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఏ కుటుంబం కూడా స్థిమితంగా లేదు. కనీసం బ్యాంకు దగ్గర వేల మంది కనపడే వాళ్ళు ఈరోజు పదుల సంఖ్యలో కూడా బ్యాంకుల దగ్గర వచ్చే మహిళలు ఎవరు కూడా లేరు. అంటే ఆర్థిక సంఘాలన్నీ, మహిళా ఆర్థిక సంఘాలన్నీ కూడా బాగా దివాలా తీశాయి, నిర్వీర్యం అయిపోయాయి, డిఫంక్ట్ అయిపోయాయి. ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బందుల్లో గురి చేసిన విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆలయాల్లో అపచారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక స్లిప్ ఎత్తుకొని ఆయనే చదివాడు. ఎంత అన్యాయం ఇది! జంతువుల కొవ్వును నెయ్యికి బదులు వాడి లడ్డూలు చేస్తున్నారు శ్రీవారి దేవాలయంలో అని చెప్పి తిరుమల దేవాలయాన్ని అపచారం చేసేది కాకుండా, అపవిత్రం చేసేది కాకుండా ఈ భారతదేశం నుంచి వచ్చే భక్తులందరూ కూడా భయపడి వచ్చే పరిస్థితి లేకుండా చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఈ మధ్య మనమంతా కూడా చూసాం, సింహాచలంలో గోడ ఊలి ఎంతమంది చనిపోయారు. ఈ విధంగా ప్రతి నెల కూడా ఏదో ఒక సంఘటన దేవాలయాలకు సంబంధించి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి కేసులు ఉన్నాయి. ఆ రోజు ఏం చెప్పారు? మేము ప్రభుత్వం లేకొచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని రూపుమాపుతాం, ఎక్కడ కూడా ఉన్నీయమని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈరోజు గంజాయికి బదులు కొకైన్ ఇలాంటి మారక ద్రవ్యాలు, డ్రగ్స్ అన్ని కూడా ఈరోజు ధారాళంగా ఎక్కడ కావాలన్నా కానీ దొరికే పరిస్థితి